నాకు సెక్షన్ అయ్యి 3 మంత్స్ అయ్యింది. బట్ ఇంకా నేను నార్మల్గా అవ్వలేకపోతున్నా. ఈ స్టేజ్లో నేను చాలా ఎలోన్గా ఫీల్ అయ్యాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. లాస్ట్ వీడియోలో నా 1 మంత్ పోస్ట్ పార్టమ్ రియాలిటీ షేర్ చేసుకున్నాను. బట్ ఈ వీడియోలో 2nd మంత్ నుంచి 4th మంత్ వరకు నా పోస్ట్ పార్టమ్ రియాలిటీ ఎలా జరిగిందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంతకీ నాకు పెయిన్ ఉందా, నేను ఎలా మేనేజ్ చేశాను, ఫ్యామిలీ సపోర్ట్, ఓన్లీ మా హస్బెండ్ సపోర్ట్తో, అవన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ పెయిన్ గురించి మాట్లాడుకుందాం. నాకు 2nd మంత్లో పెయిన్ ఇంకా అలాగే ఉంది. ఎక్కువసేపు నిల్చున్నా సరే నాకు బ్యాక్ పెయిన్ వచ్చేసేది. అంతసేపు నిల్చునేదాన్ని కాదనమాట. సో అలాంటప్పుడు కొంచెం పాజ్ ఇచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేసుకునేదన్నమాట నా పనులు. నేను 2 మంత్స్ అయ్యాక స్కార్ డ్రై అనిపిస్తుంది, బట్ ఇంటర్నల్లీ హీలింగ్ స్టిల్ హ్యాపెనింగ్. నాకేంటంటే స్కార్ ఏరియాలో కొంచెం నమ్నెస్ ఉండేదన్నమాట. అలా ఉంది కాబట్టి నేను ఒకసారి డాక్టర్ని అడిగాను అలా ఎందుకు ఉందంటే, డాక్టర్ ఏం చెప్పారంటే అది కంప్లీట్లీ నార్మల్, అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు, అది కొంచెం టైం తీసుకొని అది ఆటోమేటిక్గా హీల్ అయిపోతుంది. 3rd మంత్లో ఏంటంటే కొంచెం పెయిన్ తగ్గింది, బట్ కొంచెం ఏదో కొంత భయం అయితే ఉంది నాకు. బాడీని ఇంకా నేను పుష్ చేయడానికి భయపడుతూ ఉన్నాను. స్ట్రెంత్ అయితే నాకు ఇంకా రాలేదు. ఫిజికల్గా కొంచెం హీల్ అవుతున్నా, బట్ మెంటల్గా మాత్రం నేను ఇంకా ప్రాసెస్ చేసుకోలేకపోతున్నా అనమాట. ఇప్పుడు 4th మంత్లో ఉన్నా కాబట్టి నేను కొంచెం బెటర్గా ఫీల్ అవుతున్నా. నా అంతటి నేను పనులు చేసుకోగలుగుతున్నా. బిఫోర్ ప్రెగ్నెన్సీ ఇలా కాదు, బట్ ఇప్పుడు కొంచెం స్ట్రెంత్ గెయిన్ చేసుకున్నా కొంచెం బాడీ మీద కంట్రోల్ ఉంటుంది. అంతా ఇప్పుడు నార్మల్గా ఉందన్నమాట, కొంచెం బెటర్ అవుతుంది. టాక్ అబౌట్ షార్ప్ పెయిన్. మీలో ఎవరికైనా నవ్వినప్పుడు, తుమ్మినప్పుడు షార్ప్ పెయిన్లాగా మనకి వస్తుంది. అలా మీరు ఎవరైనా ఫేస్ చేశారా? ఇన్ కేస్ అలా ఎవరైనా ఫేస్ చేస్తే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్. నేను కూడా ఆ పెయిన్ని ఫేస్ చేశాను. చాలా అన్కంఫర్టబుల్గా అనిపించి కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది అనమాట ఆ పెయిన్ నాకు. ఇలాంటి మిస్టేక్స్ అయితే ఎవరు చేయొద్దండి. మనం తొందరగా వెయిట్ లాస్ అయిపోవాలి అనే కాన్సెప్ట్ మనకి ఎప్పుడు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ డైట్ వల్ల మన మిల్క్ సప్లై అనేది తగ్గుతుంది, అప్పుడు బేబీకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో మనం ఎప్పుడు ఇది ప్రాసెస్ కాబట్టి, పోస్ట్ పార్టమ్ అనేది ప్రాసెస్ కాబట్టి, సో మనం స్లో అండ్ స్టడీగా తగ్గుదాం. డోంట్ వరీ, ఆల్వేస్ బీ పాజిటివ్. సెక్షన్ రికవరీ రియాలిటీలో బ్యాక్ పెయిన్ అనేది మెయిన్ విలన్ అనమాట. మనం ఎక్కువసేపు నిల్చున్నా మనకు బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది, ఎక్కువసేపు కూర్చున్నా కూడా మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది. సో మనం నిల్చునేటప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చేసి గ్యాప్లు తీసుకొని నిల్చోవాలి. ఇన్ కేస్ లాంగ్ స్ట్రెచ్లో కూర్చునేటప్పుడు బ్యాక్కి సపోర్ట్ తీసుకోవాలన్నమాట. మనకి బేసికల్ ఏంటంటే 2nd to 4th మంత్లో బేబీ అనేది కొంచెం వెయిట్ పెరుగుతాడు కాబట్టి దాని టైంలో మనం ఒక పిల్లో అనేది బ్యాక్కి సపోర్ట్ తీసుకొని మనం ఉండాలి. నేను చెప్తాను, ఇన్ కేస్ మనం బ్రెస్ట్ ఫీడింగ్ పిల్లో అనేది యూస్ చేసుకోవాలి. ఈవెన్ నర్సింగ్ పిల్లో ఆర్ జనరల్ పిల్లో ఏదైనా మనం సపోర్ట్ తీసుకుంటూ బేబీకి అనేది మనం ఇవ్వాలి. అప్పుడే అనేది మన బ్యాక్ పోస్చర్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. కమింగ్ టు ఎక్సర్సైజెస్, నేను 1st మంత్లో కూడా అన్ని ఎక్సర్సైజ్లు ఏం చేయలేదు, జస్ట్ మామూలుగా బెడ్ మీద నుంచి నార్మల్గా చేసుకునేదాన్ని. బట్ 2nd to 4th మంత్లో జస్ట్ స్లోగా వాక్ చేసుకునేదాన్ని. ఇంకా వీక్గానే ఉంటుంది మన కోర్ మజిల్స్ ఇంకా వీక్గా ఉంటాయి కాబట్టి ట్రైన్ అయిపోకూడదు మనము. సో అలాంటి టైంలో ఏం చేయాలంటే కోర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి మనం చేసుకుంటే మనకి కొంచెం బాగుంటుంది అనమాట. అవి మీకు వీడియోస్లో షేర్ చేస్తాను, ఏ ఎక్సర్సైజ్లు చేయాలో అనేది. ఎక్సర్సైజ్ ఏంటంటే నేను స్లోగా వాక్ చేసేదాన్ని. ఇంకా ఏంటంటే హెవీ వెయిట్ లిఫ్ట్స్ చేయలేదు. మన బాడీ చెప్తుందనమాట మనం ఇవి చేయగలము అంటే మనం అవే చేయాలి. సో ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయి స్ట్రెస్ అయిపోయి ఎక్కువ చేసేయకూడదు. సో మనం స్లోగా వెళ్ళాలన్నమాట. దానివల్ల మనకు రికవరీ అనేది తొందరగా అవుతుంది. ఇంకోటి ఏంటంటే 3rd మంత్ అవ్వగానే మనకి హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. నాకైతే హెయిర్ చాలా ఊడింది, ఆల్మోస్ట్ అది చెప్పలేను ఇంకా ఎంత ఊడింది అనేది. ఈవెన్ నాతో పాటు మా బేబీకి కూడా చాలా ఊడుతుంది. ఇది ఫేజ్ చాలా నార్మల్, ఒక టెంపరీ మాత్రమేని. మళ్ళీ మనకి వచ్చేస్తుంది ఆఫ్టర్ 6 to 8 మంత్స్ తర్వాత
మళ్ళీ మన హెయిర్ మనకి స్లోగా గ్రోత్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఈ టైంలో మనం మంచి ఫుడ్ తీసుకోవాలి. మంచి ప్రోటీన్, ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్ అన్నీ తీసుకుంటూ ఉండాలన్నమాట. సో దానివల్ల మన హెయిర్ని మనం కాపాడుకున్నట్లు అవుతుంది. వరీ, డోంట్ బి స్ట్రెస్. కమింగ్ టు ఫుడ్ విషయానికి వస్తే నేనైతే మంచి ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ అయితే తీసుకున్నాను. లైక్ చికెన్, ఎగ్, సూప్స్, ఇంకేంటంటే లీఫీ వెజిటేబుల్స్ బాగా తీసుకున్నాను అనమాట. ఇంకా ఫ్రూట్స్ కూడా ఎవ్రీడే ఒక ఫ్రూట్ ఉండేటట్లు చూసుకున్నాను. మంచి ఫుడ్ తీసుకుంటే మనకు రికవరీ అనేది ఫాస్ట్గా అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి మిల్క్ సప్లై కూడా మంచిగా అవుతుంది. మంత్లో మిల్క్ అనేది కొంచెం సప్లై అవుతుంది. బట్ సెకండ్ మంత్ నుంచి మిల్క్ కొంచెం ఎక్కువ సప్లై అవుతుంది. నాకైతే ఫస్ట్ మంత్లో చాలా తక్కువ అయ్యింది. అంటే బేబీకి ఎంత కావాలో అంతే సప్లై అవుతుంది నేను అనుకున్నాను. బట్ సెకండ్ మంత్ నుంచి కొంచెం మిల్క్ బాగా సప్లై అయింది బికాజ్ ఆఫ్ ద ఫుడ్. ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఫాస్ట్గా రికవరీ కూడా అవుతుంది. మనకి సి సెక్షన్ అనేది ఒక మేజర్ సర్జరీ కాబట్టి మన మజిల్స్ రిపేర్ అవ్వడానికి ప్రోటీన్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది. మజిల్స్ రిపేర్ అవ్వడానికి ప్రోటీన్ మనకి చాలా అవసరం. సో ఎవరు ప్రోటీన్ ఫుడ్ నెగ్లెక్ట్ చేయకూడదు. కమింగ్ టు మెడిసిన్స్, మనం మెడిసిన్స్ అనేది స్కిప్ చేయకూడదు. బిఫోర్ ప్రెగ్నెన్సీలో కూడా నేను వైటమిన్స్ వేసుకున్నా, ఇప్పటికి వరకు వేసుకుంటున్నా. మా డాక్టర్ రికమెండేషన్ చేశారనమాట. సో అవి మాత్రం మనం స్కిప్ చేయకూడదు. ఎందుకంటే మనకి కాల్షియం అనేది మనకి చాలా తక్కువగా ఉంటుంది ఆఫ్టర్ డెలివరీ తర్వాత. బేబీకి మిల్క్ ఇస్తాం కదా, సో దానివల్ల మనకు కాల్షియం అనేది తగ్గిపోతుంది. సో మనం ఇప్పుడు సప్లిమెంట్స్ అనేది స్కిప్ చేయకూడదు. ఐరన్ ట్యాబ్లెట్స్ అండ్ కాల్షియం ట్యాబ్లెట్స్ డాక్టర్ రికమెండేషన్తో మీరు వేసుకోవాలి. హైడ్రేషన్, నేను రోజుకి 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటాను. వాటర్ ఎక్కువ తీసుకుంటే మనకు మిల్క్ సప్లై అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. లీఫీ వెజిటేబుల్స్ అలాంటివి తీసుకోవాలి. ఎందుకంటే మనకి కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం ఉండదు. దానివల్ల మనకి స్కార్ అనేది స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది. స్లీప్ చాలామంది అంటారు బేబీస్ పడుకునేటప్పుడు మనం పడుకోవాలంటారు. అది కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వదు. నేనైతే బేబీస్ పడుకునేటప్పుడే పడుకున్నా. నాకు మా హస్బెండ్ సపోర్ట్ ఉండడం వల్ల, మా హస్బెండ్ మిగతా వర్క్ అన్ని చూసుకుని, దానివల్ల నేను బేబీ పడుకునేటప్పుడే నేను కూడా పడుకుని పోయేదాన్ని. నాకు అంత వరీ అనిపించలేదన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే నాకు అవ్వట్లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ 20 minutes పవర్ నాప్ తీసుకుంటా. దానివల్ల ఏంటంటే మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది. అంత తొందరగా టైర్డ్ అవ్వం మనం. మనకి నైట్కి ఓన్లీ 5 to 6 hours స్లీపే ఉంటుంది కాబట్టి డేలో అట్లీస్ట్ ఒక 20 to 30 minutes పవర్ నాప్ వేయాలన్నమాట. కుదిరినంత వరకు మనం రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే రెస్ట్ లేకపోతే మనం బాగా వీక్ అయిపోతాం అండ్ టైర్డ్ అయిపోతాం. సో అలాంటప్పుడు మనం స్ట్రెస్గా ఫీల్ అవుతాం కాబట్టి మనకి మిల్క్ సప్లై అనేది కూడా కొంచెం తగ్గుతుంది. సో మనం రెస్ట్ ఎంత తీసుకుంటే మనకి అంత ఫాస్ట్గా రికవరీ అవుతాం అన్నమాట. మీలో ఎవరికైనా ఇప్పటికీ లెగ్స్ స్వెల్ అవుతున్నాయా? నాకైతే ఫస్ట్ మంత్ ఎండింగ్ వరకు లెగ్స్ స్వెల్ అయ్యేవి. అప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే కాళ్ళ కింద పిల్లో పెట్టుకుంటే కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుంది. సో అప్పుడు మనకి కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట. ఒకటి హెల్ప్, మనకి మనం టైర్డ్ అయితే మనం హెల్ప్ అడగడంలో తప్పేం లేదు. సో నేనైతే హెల్ప్ తీసుకున్నా. 2nd to 4th monthలో నాకు కొంచెం హెల్ప్ కావాల్సి వచ్చింది. ఎందుకంటే బేబీని చూసుకోవడంలో కొంచెం ఇబ్బంది వచ్చింది నైట్ టైంలో. అలాంటి టైంలో మా హస్బెండ్ హెల్ప్ నేను తీసుకున్నా. కంటిన్యూస్గా బేబీ క్రై చేస్తున్నప్పుడు మనం కొన్ని టైంలో లెగలేకపోతాం. అలాంటి టైంలో మనం హెల్ప్ తీసుకుంటే మనకి కొంచెం రిలాక్స్డ్గా ఉండి నెక్స్ట్ డేకి కొంచెం రికవరీ అయ్యి మళ్ళీ స్ట్రాంగ్ అవుతాం అన్నమాట. సో హెల్ప్ తీసుకోవడంలో తప్పేమీ లేదు. నాకైతే మా పేరెంట్స్ ఎవరు ఇక్కడ లేరు కాబట్టి సో నేను మా హస్బెండ్ హెల్ప్ తీసుకున్నా, రికవరీ అవ్వడానికి చూసుకున్నా. నైట్ టైమ్స్ నేను మా హస్బెండ్ షిఫ్ట్లు వేసుకునే వాళ్ళం. ఒకనొక టైంలో నేను పడుకునేదాన్ని. బేబీ క్రై చేస్తే మా హస్బెండ్ లేచి బేబీని ఎత్తుకొని కొంతసేపు తనని చూసుకునేవారు. ఆ టైంలో నేను రెస్ట్ తీసుకునేదాన్ని. తర్వాత నేను బేబీని చూసుకుంటే మా హస్బెండ్ పడుకునేవారు. ఇలా మేము షిఫ్ట్లు వేసుకునే వాళ్ళం. అలా చేసుకోవడం వల్ల మాకు కొంచెం టైం సేవ్ అయ్యింది. ఇద్దరికీ రెస్ట్ దొరికింది. ఇద్దరికీ కూడా కొంచెం స్ట్రాంగ్
స్ట్రాంగ్గా ఉన్నామన్నమాట, అంత వీక్ అయిపోలేదు. సో ఇప్పుడు నేను 4th మంత్లో ఉన్నా. ఎక్సర్సైజ్లు స్టార్ట్ చేస్తున్నా అనమాట. నాకు కొంచెం ఎనర్జీ వచ్చింది, కొంచెం స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకున్నాను నేను పాస్ట్ 4 months నుంచి. సో అందువల్ల నేను ఇప్పుడు నుంచి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నా బాడీ కొంచెం స్ట్రాంగ్గా అయిన ఫీలింగ్ నాకు వచ్చింది. దానివల్ల నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నా. మనం ఎప్పుడూ అంత తొందర పడకూడదు. కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది. దానివల్ల మనం వెయిట్ చేయాలి. సో నాకు కూడా ఇన్ని మంత్స్ పట్టిందనమాట, 4 months పట్టింది. కొంచెం రికవర్ అయ్యాను. టోటల్గా రికవరీ అయ్యానని చెప్పట్లేదు నేను. కొంచెం రికవర్ అయ్యాను కాబట్టి కొంచెంగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నేను ఎక్సర్సైజెస్. 2nd month నుంచి 4th month వరకు బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. లైక్ బాడీ హెవీ అవ్వడం, మనకి స్టమక్ అనేది సాగి అయిపోవడం, ఇంకా ఏంటంటే ఎమోషనల్గా లో అవ్వడం. మెయిన్ ఏంటంటే మనకి 3rd month హిట్ అవ్వగానే హెయిర్ చాలా లూజ్ అవుతుంది. ఇవన్నీ మనకి మన కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది అనమాట. దానివల్ల మనం ఇంకా ఎమోషనల్గా వీక్ అయిపోతాము, మెంటల్గా కూడా వీక్ అవుతాం. వరీ అవ్వకూడదు, ఎందుకంటే ఇవన్నీ టెంపరీ ప్రాసెస్ మాత్రమే. హీలింగ్కి టైం పడుతుంది. దానివల్ల మంత్స్ వల్ల ఇవన్నీ మనకు వస్తున్నాయి. సో ఇట్ విల్ టేక్ టైం. సో డోంట్, ప్రాసెస్ అంతా టెంపరీ మాత్రమే. మనకి కొన్ని రోజులైనాక ఇది ఆటోమేటిక్గా ఇవన్నీ పోతాయి అన్నమాట. సో ఈ టైంలో మనం ప్రాసెస్ని నమ్మాలి. కమింగ్ వీడియోస్లో నేను ఏమేమి ఎక్సర్సైజ్లు చేస్తానో మీతో షేర్ చేసుకుంటా. ఇంకా నా ఛానల్లో మీల్ ప్రిప్ వీడియో కూడా ఉంది. మీరు ఎవరైనా చూడకపోతే ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది నా 2nd to 4th month రికవరీ రియాలిటీ. ఫీల్ అయ్యానో నా రియల్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకున్నాను. మీకు నచ్చిందా? ప్లీజ్ నచ్చితే లైక్ ద వీడియో and subscribe to my channel. Until then, stay fit, stay happy. Bye.